హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మౌని కృష్ణ క్రియేషన్స్. హౌ ఆర్ యూ ఆల్? వెల్లుల్లి చికెన్ మీరు ఎప్పుడైనా తిన్నారా? తినకుంటే ఇప్పుడే చేసేసుకొని తినేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా చికెన్ మంచిగా కడిగి సాల్ట్ వాటర్లో హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి పెట్టుకోవాలి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర. ఇక్కడ వెల్లుల్లిపాయలను ఎక్కువగానే తీసుకోవాలి, ఎందుకంటే వెల్లుల్లి చికెన్ కదా. తర్వాత పచ్చిమిర్చిని ఇలా నిలువుగా కట్ చేసి పెట్టుకోవాలి. పుదీనా కొద్దిగా తీసుకోవాలి. వెల్లుల్లిని దంచి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అది కొద్దిగా వేడి కాగానే ఇక్కడ చూడండి, దాల్చిన చెక్క, 5-6 లవంగాలు, 3 యాలకులు, 2 బాదం, కాజు తీసుకున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. డ్రై ఫ్రూట్స్ వేయకున్నా ఏం కాదు, ఉంటే వేసుకోండి. వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 kg చికెన్ మాత్రమే తీసుకున్నాను, దాన్ని బట్టే స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. మీరు ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు చికెన్ని బట్టి. తర్వాత కొన్ని కొబ్బరి ముక్కలు వేసి అవి కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అవి కొంచెం రోస్ట్ కాగానే ధనియాలు కూడా వేసి మరికొద్దిసేపు రోస్ట్ చేసుకోవాలి. ఇలా మంచిగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు మళ్ళీ అదే బౌల్ పెట్టుకొని దాంట్లో కర్రీకి సరిపడా ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడి కాగానే ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా బండ పువ్వు వేసి వేగనివ్వాలి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. వెల్లుల్లిపాయలని దంచి పెట్టుకున్నాం కదా, అది ఇప్పుడే వేయకూడదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో మంచిగా వేగనివ్వాలి, పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి అవి కూడా వేగనివ్వాలి. ఇప్పుడు పుదీనా వేయాలి. పుదీనా ఆయిల్లో వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత కర్రీకి సరిపడా పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి. పుదీనా ఎక్కువగా వేసుకోకూడదు, కొద్దిగా వేసుకోవాలి, అంతే, టేస్ట్ బాగుంటుంది. తర్వాత వాటర్ వంపేసి చికెన్ కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఈ కర్రీలో ఆనియన్స్ వేయకూడదు. చికెన్ మంచిగా కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఈలోపు మనం వేయించి పక్కన పెట్టుకున్న స్పైసెస్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, చికెన్ నుండి వాటర్ వచ్చేసాయి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వాటర్ అన్నీ పోయే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఒక 3 minutes తర్వాత వాటర్ అన్నీ పోయాయి. తర్వాత ఇందులో కరివేపాకు, కొత్తిమీర వేసి మంచిగా కలుపుకొని వీడియోలో చూపించిన విధంగా చికెన్ని పక్కనకి అనుకోవాలి. తర్వాత మరో సైడు ఆయిల్ వస్తుంది కదా, ఆ ఆయిల్లో మనం ముందే దంచి పెట్టుకున్న వెల్లుల్లిని వేసి వెంటనే మూత పెట్టేయాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచాలి. ఇలా 1 minute తర్వాత మూత తీసి వెల్లుల్లిని మంచిగా చికెన్ మొత్తం కలుపుకోవాలి. ఇలా చేయడం వలన వెల్లుల్లి ఫ్లేవర్ చికెన్ ముక్కలకు మంచిగా పట్టుకుంటుంది. తర్వాత కర్రీకి సరిపడా కారం వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ను, అలాగే రుచికి సరిపడా సాల్ట్ను వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. మనం వేసిన కారం ఆయిల్లో మంచిగా వేగాలి. మూత పెట్టి 1 minute ఉంచాలి. అంతకన్నా ఎక్కువ ఉంచితే కర్రీ అడుగంటుతుంది. ఇలా మూత తీసి మరొకసారి కలుపుకొని ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి.
వాటర్ యాడ్ చేసిన తర్వాత మరొకసారి కలుపుకొని ఇప్పుడు ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టి మంచిగా ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత చూడండి కర్రీ ఉడికిపోయింది. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. కర్రీ వండేటప్పుడు స్మెల్ అనేది సూపర్ వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీ పల్చగానే ఉంటుంది, అలానే టేస్ట్ ఉంటుంది. మీకు ఒకవేళ ఇలా నచ్చకపోతే వాటర్ అన్నీ ఇంకిపోయేంత వరకు కూడా ఉడికించుకోవచ్చు, అలా కూడా టేస్ట్ బాగుంటుంది. మేము మాత్రం ఇలానే తింటాం. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీలైతే మీ బంధువులకి, మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అంతే, స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకొని తినడమే. ఈ కర్రీని బిర్యానీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే మక్క వడలు కానీ, మక్క గుడాలు కానీ, మక్క అటుకులు కానీ వీటితో సర్వ్ చేసుకున్న టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. అలా కర్రీలో నిమ్మకాయ పిండుకొని మధ్య మధ్యలో ఆనియన్స్ పెట్టుకుంటూ తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఎన్నిసార్లు చెప్తున్నానంటే మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.